గజ్వేల్ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాల్లో సీనియర్ అడ్వకేట్ టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ తలకొక్కుల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరూ స్నేహభావంతో జీవించాలని అన్నారు. పూజించుకొని మాకు మేము చెప్పాల్సినటువంటి దాన్ని ఒక 50 సెకండ్లలోనో ఒక నిమిషాల్లోనో చెప్పాలనుకునేదే మా ఉద్దేశము. దాంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఉన్న ఊరు కన్న తల్లి, కన్న తల్లిని ఉన్న ఊరును మర్చిపెట్టలేము. అందుకని ప్రపంచంలో ఈ యొక్క పట్టణానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉన్నా గాని దసరానే గాని అలాగే మన బతుకమ్మ పండుగలకే గాని ఊళ్ళోకి వచ్చి మనమందరము ఒకరిని ఒకరు చూసుకొని పలకరించుకొని, ఏమయ్యా ఎక్కడున్నావు, బాగున్నావా, ఆనందంగా ఉన్నావా, పిల్ల పాపలు ఏం చేస్తున్నారని మనం చెప్పుకునేందుకు ఒకే ఒక్క అవకాశము ఈ పండుగలు. మనం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పేరెంటాలు చేసుకుంటున్నాం. దాంట్లో లిమిటెడ్ జనాలను మాత్రమే మనం పిలుచుకోగలుగుతాం. కాబట్టి గజ్వేల్ ఉన్న 30,000 మందిని పిలవలేం కదా. కానీ ఇక్కడ ఇంచుమించుగా 10-20,000 మందిని మనం కలుస్తా ఉన్నాం. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం అందరం వస్తా ఉంటాము. ఇవన్నీ కూడా ప్రకృతిని ఆధారించే పండుగలు. నిన్న మనం చూస్తాం, ఎక్కడ ఉందా ప్రపంచంలో పూలను ప్రేమిస్తున్నాం, మనం పూలను ఆరాధిస్తున్నాము. అక్కలు అమ్మలు వారి యొక్క జీవన విధానాలను, వాళ్ళ జీవితాల లోపల ఉన్నటువంటి మంచి చెడు సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాలను పాటల రూపంగా అద్భుతంగా పాడుతా ఉన్నారు. అవి ప్రపంచ వ్యాప్తంగా అయినాయి. వాటిని అందరినీ కూడా మనం శ్లాఘించాల్సిన అవసరం ఉన్నది. 1000 సంవత్సరాల చరిత్ర ఈ బతుకమ్మనే గాని లేకుంటే మన దసరానే గాని. కాబట్టి మరీ ముఖ్యంగా మనం చెప్పాలనుకునేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నటువంటి అత్యుత్తమ పండుగల లోపల బతుకమ్మ ఒకటి.